హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ ఏంటంటే నా స్టైల్లో నెల్లూరు చేపల పులుసు అండి. ఏంటి ఈ అమ్మాయి నెల్లూరు చేపల పులుసు అంటుంది ఏంటి అనుకుంటున్నారా? అంటే నెల్లూరులో మా అక్క పెద్ద అక్క వాళ్ళు ఉన్నారండి. నేను 10th అక్కడే పూర్తి చేశాను. సో మా అక్క చేసిన విధంగా నేను అప్పుడు చూసి తెలుసుకున్నాను. నేను చేపల పులుసు నా స్టైల్లో వేరేగా పెడతాను. ఇప్పుడు మా అక్క స్టైల్లో అంటే మా అక్క నేర్పిన విధంగా నెల్లూరు చేపల పులుసు చేసి చూపిద్దామని చెప్తున్నాను. మనకి ముందుగా కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాము చేపల పులుసుకి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం నేను బెండకాయ వేస్తున్నానండి టేస్ట్ కోసం. బెండకాయలు ఉంటే కొన్ని వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న నానబెట్టి అరగంట సేపు ఉప్పు, కారం, పసుపు కలిపి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కలిపి నానబెట్టి పక్కన పెట్టుకున్న చేపలండి. ఇది శీలావతి చేప అండి. మనకి అదే పులుసుకు సరిపడా పులుసు తీసుకొని ముందే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇది వచ్చి టమాటో ప్యూరీ అండి. ఇది ఈ పౌడర్ ఏంటంటే మెయిన్ ఇదే ఇంగ్రీడియంట్ అండి. ఏంటంటే 2 చిటికెళ్ళు మెంతులు, హాఫ్ స్పూను ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు రోస్ట్గా వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ అంతా నేను వేయను, కొంచెం ఎక్కువ పట్టుకున్నాను అంటే మిక్సీకి అందాలి కదా అని ఇందులో సగం మాత్రమే వేస్తాను. నెక్స్ట్ 1/2 టీ స్పూను ఆవాలండి. ఇది చిటికెడు బెల్లం అండి, అంటే చిన్న బెల్లం. నేను బెల్లం వేస్తాను, నా స్టైల్ కొంచెం టేస్ట్ వస్తుందని. ఇంగువ, చిటికెడు ఇంగువ కూడా వేస్తాను, ఎందుకంటే ఇంగువ చేపల పులుసు కదండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఒకసారి చూసేయండి. టమాటో ప్యూరీ, చింతపండు గుజ్జు, ఇంగువ, మనం తయారు చేసి పెట్టుకున్న పౌడరు, ఆవాలు, బెల్లం, ముందుగా నానబెట్టి పెట్టుకున్న చేపలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఇంట్లో ఉంటే బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. సరే, తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత మనకి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. కళాయి వేడెక్కిపోయిందండి. మనం చేపల కూర కదండి వండుతున్నాము, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అంటే సరిపడా. మరి ఆయిల్ ఎక్కువ అంటే ఎక్కువ కాదు, కొంచెం ఆయిల్ ఉంటే టేస్ట్ బాగుంటుంది, చేపల కూర కదా అందుకు. సరే, ముందుగా మనం ఆవాలు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిపోయింది. 1/2 టీ స్పూన్ ఆవాలు చెప్పాను కదా. ఆవాలు వేస్తే మనకి చేపల పులుసులో టేస్ట్ బాగుంటుందండి, అందుకోసమని. కొంచెం ఆవాలు చిటిపెట్లు అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. సరే, ఆవాలు కూడా ఏగిపోయండి, ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసాం కదండి, ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేద్దాము. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేద్దాము. ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాయండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోవాలి. నేను మరీ రోస్ట్గా ఉల్లిపాయలు వేపియట్లేదు, ఎందుకంటే మనకి చేపల పులుసులో కొంచెం పచ్చి పచ్చిగా ఉండి నోటికి తినేటప్పుడు తగులుతుంటే ఆ ఉల్లిపాయ టేస్ట్ బాగుంటుందండి. సో అందుకనే ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసుకుందాం. నేను టమాటో కూడా మీడియం సైజ్ 2 తీసుకున్నానండి, ఎందుకంటే మనం ఇందులోని చింతపండు పులుపు మామిడికాయ వేస్తాం కదా, సో అందుకని కొంచెం 2 తీసుకున్నాను మీడియం సైజు, ఏదో జస్ట్ ఫ్లేవర్కి. మరి అన్నీ కలిపేస్తే పులుపు అది ఎక్కువ అయిపోద్ది కదా, సో అందుకని. ఇది కూడా బాగా వేగి ఆయిల్ తేలేంత వరకు ఉంచుకుందామండి, బాగా ఏగనిద్దాం. అవ్వండి, టమాటీ కూడా బాగా వేగిపోతుంది, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి. నా వీడియోలు కానీ మీకు నచ్చుతున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి. అదే చింతపండు గుజ్జు కూడా వేసాం కదా. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కొంచెం 2-3 పొంగులు వచ్చినంత వరకు బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, అవి వేద్దాము. ఇది కొంచెం 2 పొంగులు వచ్చి ఆయిల్ పక్క సైడ్కి తేలేంత వరకు కొంచెం పక్కన పెడదాం. ఇందులో ఉప్పు, కారాలు, పసుపు ఏమి యాడ్ చేయలేదు కదా మనం, ఎందుకంటే చేప ముక్కలకు ఆల్రెడీ పట్టించి ఉంచాం కాబట్టి. ఇది 2-3 పొంగులు వచ్చి ఆయిల్ పక్కకు వచ్చేంత వరకు ఉంచుదాం, అప్పుడు చేప ముక్కలు యాడ్ చేద్దాం. పులుసు 2-3 పొంగులు వచ్చి ఉడికింది కదండి. ఇప్పుడు మనం చేప ముక్కలు సర్దుకుందాం ఈ పులుసు పట్టేటట్టు.
కొంచెం వాటర్ వేస్తానులేండి, మీరు పులుసు తక్కువ ఉంది ఏంటని అనుకోకండి, వాటర్ వేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ చేపల గిన్నె ఉంది కదా, ఇది వాటర్ కలిపేసి కడిగేసి వేద్దాము, ముక్కలు పేర్చుకుందాము. ముక్కలు వేస్తాం కదండి, ఆ గిన్నె కూడా కడిగేసి వాటర్ వేస్తాను. ఇప్పుడు మనం కొంచెం ఆ బెల్లం ముక్క ఉంది కదా, ఆ బెల్లం ముక్క వేసేద్దాము, అది కరుగుతుంది. అది 5 నిమిషాలు కొంచెం బాగా ముక్క ఉడికేంత వరకు ఉంచిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ ముక్కలోన బెండకాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడే కొంచెం ఇంగువ కూడా వేసేద్దాం, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది, సో అందుకని. సరే 10 నిమిషాలు అయిపోయిందండి, మూత తీసి చూద్దాము. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేద్దాము. బాగుంది, ఇంకా బాగా ఇంకింది ముక్కది. కొంచెం గరిటె ఎక్కువ పెట్టకూడదు కదండి, చేపల పులుసు మీకు తెలిసిందే కదా, ముక్క ఇరిగిపోద్ది. సో లైట్గా ముక్కకు తగలకుండా అలా కలుపుదాము, జస్ట్ అలా కలుపుదాం అంతే. జస్ట్ అలా కలిపి అప్పుడు మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసేద్దాము. వేసాం కదండి, ఇప్పుడు ఇవి కొంచెం జస్ట్ అలాగా కలిపేసి కిందకి అవి వెళ్ళేంత వరకు జస్ట్ ఇలాగ అందాం. ఇలా కుదపడానికి నాకు రాదండి, ఫోన్ ఒక పక్క పట్టుకొని పక్క చేస్తున్నాను కదా, కుదపడానికి అవ్వట్లేదు. కుదిపితే బాగుంటుంది, కాకపోతే మరి నేను ఫోన్ ఒక పక్క పట్టుకొని ఒక పక్క చేస్తున్నాను, సో అవ్వట్లేదు. జస్ట్ ఇలాగా డిప్, ఇలా లోపలికి డిప్ చేసేసి ఇదొక బాగా ఉడికే, ఇవి మనం వేసిన మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు జస్ట్ ఉడికేంత వరకు ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. అప్పుడు మనం రెడీ చేసిన మా పౌడర్ వేయచ్చు, మూత పెడదాము. ఓకే అండి, 15 మినిట్స్ 10 మినిట్స్ దగ్గర అయిపోయింది, చూద్దాము. అవన్నీ ఉడికిపోయినట్టు ఉన్నాయి. చూడండి, మనం వేసిన మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి, ఇప్పుడు ఒకసారి జస్ట్ ఇలా కలుపుకుందాము. ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే ఇప్పుడే వేసుకోవాలండి, ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసాం కదా, కొంచెం సరిపోతే సరిపోవచ్చు, ఎందుకంటే అవి పీల్చుకుంటాయి కదా, సో అందుకని ఇప్పుడు కొంచెం చూసుకుందాము. సరిపోయండి నాకైతే మాత్రం, ఎందుకంటే నేను ముందే కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఇలాగ అవుతుంది అని నాకు తెలుసు కాబట్టి ముందే వేసుకున్నాను, మళ్ళీ ఎందుకు యాడ్ చేయడం అని. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర ధనియాలు ఆవాలు మెంతులు కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. ఇదంతా వేసుకోని అని చెప్పాను కదా మీకు, కొంచెం మనం సగం మాత్రం వేసుకుందాం, ఎందుకంటే కొంచెం ఎక్కువే పట్టుకున్నాను, ఎందుకంటే మిక్సీ సరిపోదు కదండి, మిక్సీ మరి సరిపోదు కదా, సో అందుకని సరిపోతుంది. ఇప్పుడు ఇది జస్ట్ ఇది ఒక 3 మినిట్స్ ఇలాగా అది పీల్చుకునేటట్టు ముక్క, అంటే వాసన అంత ఫ్లేవర్ పట్టేటట్టు అవి వేసాం కదండి, అవి బాగా వేగేటప్పుడు కూడా మంచి వాసన వచ్చే మంచి అరోమా వచ్చింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, మన చేపల పులుసుకి ఒక ప్రత్యేకత ఉంది, అది మీ అందరికీ తెలిసిందే, కొత్త ఏం కాదు. అదేంటంటే మనకి చేపల పులుసు ప్రత్యేకత అదే, మనం ఇప్పటికిప్పుడు వండుకొని తిని వేడిగా తిని టేస్ట్ వేరు, ఇప్పుడు వండేసి నైట్ తింటాం చూడు, ఆ టేస్ట్ వేరండి. లేదా అంత కాకపోతే నైట్ అంతా వదిలేసి మార్నింగ్ తింటామా, అప్పుడు ముక్కకు పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చేపల పులుసుకి అదే ప్రత్యేకత అండి, అది మీ అందరికీ తెలిసిందే, కొత్త ఏమి కాదు, నేను చెప్తున్నాను. కానీ ఆ టేస్ట్ కొంచెం బాగా పడుతుంది ముక్కకి, బాగా పులుసులో బాగా ఊరుతుంది కదా, మార్నింగ్ తింటే సూపర్గా ఉంటుందండి బాబు. ఇప్పటికిప్పుడు తింటే ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం టైం పడుతున్న కొలది, అదే ఎక్కువసేపు ఉన్న కొలది చేపల పులుసు దగ్గరికి అయ్యి చాలా బాగుంటుందండి, ముక్క పీల్చుకొని, అదే దాని టేస్ట్ అండి, ఇంకేం లేదు, మీ అందరికి తెలిసిందే, కొత్త ఏం కాదు. ఇది అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత వాసనది వేసాం కదా పౌడర్, అదంతా పట్టిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన నెల్లూరు చేపల పులుసు రెడీ అండి. సరే అండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. ప్లీజ్ అండి, నన్ను కూడా మీ యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చేర్చుకోండి, నాకు కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. ఏమైనా తప్పులు ఉంటే నా కామెంట్ ద్వారా చెప్పండి, ఎలా చేయాలి ఏంటనేది, నాకు కొత్తగా చెప్పాను కదా, కొంచెం మీరు చెప్పారనుకోండి, మీరు కొంచెం చేసి ఉంటారు కాబట్టి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సో ఏదనేది నాకు కామెంట్ ద్వారా చెప్పారనుకోండి, నేను దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. సో కామెంట్స్ చేయండి, మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి స్వాతి A to Z బ్లాగ్స్. ఇప్పుడు అయిపోయింది కదా,
ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన చేపల పులుసు రెడీ అయిపోద్ది అనమాట. నెల్లూరు స్టైల్లో నెల్లూరు చేపల పులుసు నా స్టైల్లో అనమాట. అంటే ఇది మా పెద్దక్క రెసిపీ. అంటే అక్కడ ఉన్నానని చెప్పాను కదా, తను చేసేది చూశాను. అది నా స్టైల్లో ఇంకోలా ఉంటుంది చేపల పులుసు. అయిపోయిందండి. ఓకే అండి, బాయ్ అండి.